గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాస్లో మనం టైప్స్ ఆఫ్ ఫౌండేషన్స్ వరకు డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ క్లాస్ వచ్చేసరికి మనకి లోడ్స్ ఏవేవి తీసుకుంటాం ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు లేదా ఏదో ఫౌండేషన్ డిజైన్ చేసేటప్పుడు చూద్దాం. అండ్ ఇవి లోడ్స్ వచ్చేసరికి మనకి యాజ్ పర్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం మనం ఐఎస్ స్టాండర్డ్స్లో తీసుకుంటాం అనమాట. సో మన ఐఎస్ స్టాండర్డ్స్కి వచ్చేసరికి ఏమేమి లోడ్స్ తీసుకుంటామో ఒకసారి చూద్దాం. First step in the design of structural element like foundation is the assessment of the design load. The load coming on the foundation of a structure is classified as following. First one వచ్చేసరికి dead load, second one live load, third the wind load, fourth seismic load and fifth snow load. ఇక్కడ ఈ డయాగ్రామ్ లో కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఏ లోడ్ ఎలా యాక్ట్ అవుతుంది అని తెలుస్తుంది. ఫస్ట్ మనకి ఏంటి అని అంటే డెడ్ లోడ్, లైవ్ లోడ్. మనకి డెడ్ లోడ్, లైవ్ లోడ్ వచ్చేసరికి వర్టికల్ గా యాక్ట్ చేస్తాయి. విండ్ లోడ్స్ వచ్చేసరికి హారిజంటల్ డైరెక్షన్ లో, స్నో లోడ్స్ వచ్చేసరికి యాజ్ సర్ఫేస్ డైరెక్షన్ ని బట్టి మనకి స్నో లోడ్స్ అనేవి యాక్ట్ చేస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి సెస్మిక్ లోడ్ అనేది మనకి కంప్లీట్ గా ఎర్త్ లోపల వస్తుంది కాబట్టి రియాక్షన్స్ అనేవి డౌన్వర్డ్ సైడ్ కింద నుండి పైకి వర్టికల్ గానే ఉంటాయి. బట్ కాకపోతే లైవ్ లోడ్, డెడ్ లోడ్ వచ్చేసరికి డౌన్వర్డ్ ఉంటాయి. సెస్మిక్ లోడ్స్ వచ్చేసరికి అప్వర్డ్ డైరెక్షన్ లో లోడ్స్ అనేవి యాక్ట్ అవుతాయి. సో డెడ్ లోడ్ అంటే ఏంటి, లైవ్ లోడ్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. సో డెడ్ లోడ్ అంటే these loads are permanent loads which are carried to the structure throughout their lifespan. Dead load are also called as a stationary loads. These loads occur mainly due to the self-weight of the structure member, fixings, fixed portions, fixed equipment, etc. డెడ్ లోడ్స్ అంటే ఏంటి అని అంటే మనకి పర్మనెంట్ గా ఒక స్ట్రక్చర్ మీద పర్మనెంట్ లోడ్స్ ఏవైతే ఉంటాయో వాటిలన్నిటినీ కూడా మనం డెడ్ లోడ్స్ అంటాం, ఏదర్ స్టేషనరీ లోడ్స్ అంటాం. సో ఇవేంటి అని అంటే ఒక స్ట్రక్చర్ యొక్క సెల్ఫ్ వెయిట్ నుంచి వచ్చే లోడ్స్ అన్ని కూడా మనం ఏమంటామంటే డెడ్ లోడ్స్ అంటాం. అవి ఏమేమి తీసుకుంటామంటే స్ట్రక్చరల్ మెంబర్స్ అయినా కానీ ఫిట్టింగ్, ఫిక్స్డ్ పోర్షన్స్, ఫిక్స్డ్ ఎక్విప్మెంట్. అంటే మనం ఏవైతే స్టేషనరీగా లైక్ అక్కడే స్టేబుల్ గా ఉండే లోడ్స్, ఒక స్ట్రక్చర్ లో స్టేబుల్ గా ఉండే లోడ్స్ అన్నిటిని కూడా మనం ఏమంటామంటే డెడ్ లోడ్స్ అంటాము. అవన్నీ కూడా సెల్ఫ్ వెయిట్ ని బట్టి లోడ్స్ అనేవి డెవలప్ అవుతాయి. నెక్స్ట్ లైవ్ లోడ్కి వచ్చేసరికి యాజ్ ద నేమ్ ఇన్ ఇట్ సెల్ఫ్ రిసెంబ్లింగ్ that these type of loads are real time loads. Live loads are also called as imposed or sudden loads. Live loads changes with respect to time. This type of loading may come and down. For example, at any one moment the room may be empty, hence the live load is 0. If the same room is packed with the people, then the live load intensity is vary considerably. The live load includes the weight of furnitures, people occupying the floor, etc. మనకి ఏంటంటే బిల్డింగ్ లోడ్స్ వచ్చేసరికి లైక్ లైవ్ లోడ్స్ వచ్చేసరికి ఏంటి అని అంటే మనం ఏదైతే స్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నామో ఆ స్ట్రక్చర్ లో మనకి ఏంటి అని అంటే ఏవైనా సడన్ గా వచ్చే లోడ్స్ అవనివ్వండి, లేదు వచ్చి లైక్ మూవింగ్ లోడ్స్ అంటే ఒక సర్టెన్ టైంలో అవి అక్కడే ఉంటాయి, బట్ తర్వాత నెక్స్ట్ టైం చూసేటప్పటికి అక్కడ ఆ లోడ్స్ అనేవి యాక్ట్ అవ్వలేని టైంలో అలా మనకి మూవబుల్ లోడ్స్ కనుక ఉంటే, అలా లేదు సడన్ గా లోడ్స్ అనేవి యాక్ట్ అయితే వాటిని ఏమంటాము అంటే మనం ఇంపోజ్డ్ లోడ్స్ ఆర్ లైవ్ లోడ్స్ అంటాం. నథింగ్ బట్ సడన్ లోడ్స్ అంటాం. ఈ లైవ్ లోడ్స్ అంటే ఏంటంటే రియల్ టైంలో లైక్ ఒకసారి లోడ్ యాక్ట్ అయ్యి ఇంకోసారి లోడ్ యాక్ట్ అవ్వకుండా ఉండే దాన్ని మనం లైవ్ లోడ్స్ అంటాం. ఇప్పుడు ఏంటి అని అంటే అవి ఎలాగా అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమని చెప్పారు ఇక్కడ, ఒక రూమ్ ఫస్ట్ ఎంటీగా ఉన్నప్పుడు అక్కడ మనం లైవ్ లోడ్ అనేది 0గా కన్సిడర్ చేసుకుంటాం. అలాగ తర్వాత నెక్స్ట్ ఇంకొకసారి ఏమో ఆ సేమ్ రూమ్ లో ఫుల్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు, లేదు ఏమన్నా అడిషనల్ గా మెటీరియల్స్ అనేవి మనం అక్కడ ప్లేస్ చేసినప్పుడు
అప్పుడు ఏంటంటే లైవ్ లోడ్ ఇంటెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అప్పుడు కన్సిడర్ చేసుకుంటామని చెప్తున్నారు. సో లైవ్ లోడ్ అంటే ఏంటి అంటే మనకి మోబుల్ లోడ్స్ నథింగ్ బట్ లైవ్ లోడ్స్ అని తీసుకుంటాం. రియల్ టైమ్ లోడ్స్ అన్నిటిని కూడా మనం లైవ్ లోడ్ కింద కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ స్నో లోడ్స్. స్నో లోడ్స్ అంటే ఏంటో చూద్దాం. This type of loads is considered only on the structure which receives snowfalls during monsoons. Snow loads are calculated by the projections made by snow at different parts of structure. The amount of slow load depends upon the height of the building, size and shape of the roof, the location of building, whether it's on the slope or not, the frequency of snow, etc. The more details about snow loads are clearly mentioned IS 875 Part 4 1984. స్నో లోడ్స్ అనేవి ఏంటి అని అంటే మనం మాన్సూన్ టైంలో స్నో ఇంటెన్సిటీని బట్టి అంటే స్లో ఫాల్స్ అనేవి ఇంటెన్సిటీ ఎంత ఎక్కువగా ఉంటుందో దాన్ని బట్టి మనం మెజర్ చేసుకుంటాం. ప్లస్ అది ఇంటెన్సిటీ వల్ల అది ఎక్కడ స్టేబుల్గా నిలబడుతుంది అని అంటే మనకి రూఫ్స్ మీద నిలబడుతుంది అనమాట. మనకి ఎక్కడైతే మన స్ట్రక్చర్స్ ఉన్నాయో ఆ స్ట్రక్చర్ యొక్క బిల్డింగ్స్ యొక్క రూఫ్స్ మీద ఆ స్నో అనేది స్టేబుల్గా ఉంటుంది అనమాట. సో అప్పుడు ఉన్నప్పుడు ఏంటంటే ఆ లోడ్ అనేది యాక్ట్ అవుతుంది. ఆ స్లో లోడ్ ఎంత అమౌంట్ ఆఫ్ స్నో అనేది అక్కడ రెసిస్ట్ అయి ఉంటుందో దాన్ని బట్టి మనకి లోడ్స్ అనేవి యాక్ట్ అవుతాయి. సో ఆ లోడ్స్ అనేవి ఎలా వస్తాయి అని అంటే మన దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మన టైప్ ఆఫ్ స్నో ఇంటెన్సిటీని బట్టి ప్లస్ మనకి ఉన్న రూఫ్ యొక్క షేప్ని బట్టి ఏదర్ అది స్లోప్ ఉందా స్లోప్ లేకుండా ఉండిందా దాని మీద మనకి లోడ్స్ అనేవి యాక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. స్నో లోడ్స్ అనేవి మనం దేన్ని బట్టి మనం డీటెయిల్ గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అంటే IS 875 Part 4 1987 యొక్క కోడ్ బుక్ లో నుంచి మనం ఈ స్నో లోడ్స్ అనేవి ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటాయి అనేది రికమెండేషన్స్ బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి విండ్ లోడ్ అనమాట. విండ్ లోడ్ లో వచ్చేసరికి ఏంటి అంటే దిస్ టైప్ ఆఫ్ లోడ్స్ ఆర్ కన్సిడర్ ఇన్ డిజైన్ ఇఫ్ ద హైట్ ఆఫ్ building is more than 50 meters. Wind loads are occurred due to the horizontal load caused by the wind. As an increase in using lighter material in the construction, wind load for a building should be considered. The structure should be strong enough with the heavy dead weights and anchored to the ground to resist this wind load. If not, the building may be blow away. Wind load acts horizontally towards roofs, walls and create. Wind loads అంటే ఏంటి అని అంటే మనకి ఎక్కడైనా ఎక్కువ హైట్ లో బిల్డింగ్స్ కనుక కన్స్ట్రక్ట్ చేస్తే మనం విండ్ లోడ్స్ అంటే ఆల్రెడీ చెప్పాను ఆ లోడ్స్ అనేవి మనకి హారిజాంటల్ గా యాక్ట్ అవుతాయి అని. సో హారిజాంటల్ గా యాక్ట్ అవుతున్నాయి అంటే ఏంటంటే మనకి లోడ్ అనేది బిల్డింగ్ కి పర్పెండిక్యులర్ గా యాడ్ అవుతుంది. సో అలాంటప్పుడు ఏంటి అని అంటే మనం అక్కడ ఉన్న బిల్డింగ్ యొక్క కన్స్ట్రక్షన్ మెటీరియల్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మనం అక్కడ లైటర్ మెటీరియల్ కనుక యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేస్తే ఇలాంటి విండ్ ఏరియా ప్లేసెస్ లో ఎక్కువ ఫోర్సెస్ అనేవి డెవలప్ అయ్యి అక్కడ బిల్డింగ్ అనేది కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దాన్ని రెసిస్ట్ చేయాలి అని అంటే ఏంటంటే మనకి యాంకరేజ్ అరేంజ్మెంట్ సెల్ఫ్ వెయిట్ ఆఫ్ లోడ్స్ అనేవి ఎక్కువగా ప్లేస్ చేసుకుంటే మనం విండ్ లోడ్ నుంచి రెసిస్ట్ చేయగలుగుతాం. సో ఈ లోడ్స్ అనేవి మనకి ఏంటి అంటే ఎక్కడెక్కడ యాక్ట్ అవుతాయి అంటే రూఫ్స్ మీద యాడ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం వాల్స్ దానికి సైడ్ వాల్స్ మీద రూఫ్స్ మీద బాగా ఈ విండ్ లోడ్స్ అనేవి యాక్ట్ అవుతాయి. అది కూడా ఏంటి అని అంటే మనకి సర్టైన్ హైట్ లో ఉన్న బిల్డింగ్స్ వరకు మాత్రమే, ఎక్కువ హైట్ లో ఉన్న బిల్డింగ్స్ కి మాత్రమే ఈ విండ్ లోడ్స్ అనేవి యాక్ట్ అవుతాయి. రిమైనింగ్ లెస్ దాన్ 10 meters వరకు ఉన్న బిల్డింగ్స్ కి అయితే మనం విండ్ లోడ్స్ ని కన్సిడర్ చేయం. ఓన్లీ హెవీ బిల్డింగ్స్ కే మాత్రమే మనం లాంగ్ హైట్ టాల్ బిల్డింగ్స్ కి మాత్రమే మనం ఈ విండ్ లోడ్స్ ని కన్సిడర్ చేస్తాం. సో నెక్స్ట్ ఫైనల్ గా వచ్చేసరికి ఎర్త్క్వేక్ లోడ్స్ అంటే ఏంటో చూద్దాం. దిస్ టైప్ ఆఫ్ లోడ్స్ causes movement of the foundation of its structure. Earthquake forces are internal forces that develop on the structure
because of ground movements. 3 mutually perpendicular force act on the structure during an earthquake. 2 horizontal forces which act in opposite direction of one vertical force due to the weight of the structure. As vertical force does not affect much during the earthquake, whereas 2 opposite horizontal forces results in movement of the building during an earthquake. These 2 horizontal direction forces are considered in the design. మనకి ఎర్త్క్వేక్స్ జరిగేటప్పుడు ఏంటి అని అంటే బిల్డింగ్ యొక్క ఫౌండేషన్ లెవెల్లో ఫోర్సెస్ అనేవి డెవలప్ అవుతాయి. సో ఇంటర్నల్ గా ఫోర్సెస్ డెవలప్ అవుతాయి, ప్లస్ ఎక్స్టర్నల్ గా ఎర్త్క్వేక్ లోడ్స్ 2 డైరెక్షన్స్ నుంచి హారిజాంటల్ డైరెక్షన్స్ నుంచి మనకి లోడ్స్ అనేవి అప్లై అవుతాయి. ఇంకొకటి ఏంటంటే మన హారిజాంటల్ ఫౌండేషన్ లో నుండి కూడా ఇంటర్నల్ గా వర్టికల్ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతాయి. సో ఎట్ ఏ టైం 3 ఫోర్సెస్ కూడా యాక్ట్ అయినప్పుడు మనం వర్టికల్ ఫోర్సెస్ అనేవి రెసిస్ట్ చేయలేకపోతే ఆ టైంలో అడిషనల్ గా ఉన్న 2 హారిజాంటల్ ఫోర్సెస్ కూడా ఇంపాక్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఎర్త్క్వేక్ లోడ్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో ఇలా హారిజాంటల్ లోడ్స్ అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఏంటంటే అక్కడ ఫౌండేషన్ లెవెల్ అనేది స్టేబుల్ గా లేకపోతే ఆ టైంలో మనకి స్ట్రక్చర్ కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అలాంటి టైంలో మాత్రమే మనకి ఎర్త్క్వేక్ లోడ్స్ అనేవి యాక్ట్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవి మనకి 5 టైప్స్ ఆఫ్ లోడ్స్. మనం ఏదైనా ఫౌండేషన్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అన్నా, లేదు ఎంటైర్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసుకున్న ఎవ్రీ కాంపోనెంట్ కి కూడా ముందుగానే మనం ఈ లోడ్స్ అనేవి ఎంతవరకు వస్తాయి ఏంటి అనేది తీసుకొని యాజ్ పర్ స్టాండర్డ్స్ ప్రకారం తీసుకొని డిజైన్ చేసిన తర్వాత కన్స్ట్రక్షన్ ని అలౌ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పటి వరకు మనం టైప్ లోడ్స్ చూసాం, తర్వాత టైప్స్ ఆఫ్ ఫౌండేషన్స్ చూసాం. ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం స్ప్రెడ్ ఫుటింగ్ ని ఎలా డిజైన్ చేస్తామో చూద్దాం. సో స్ప్రెడ్ ఫుటింగ్ వచ్చేసరికి అసలు డిజైన్ స్టెప్స్ ఏమున్నాయో చూద్దాం. ద డిజైన్ ఆఫ్ స్ప్రెడ్ ఫుటింగ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ 2 క్యాలిక్యులేషన్ ఆన్ ద ఫాలోయింగ్ పారామీటర్స్. సో మనం ఏంటంటే జనరల్ గా డిజైన్ అంటేనే మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన పారామీటర్స్ వచ్చేసరికి డెప్త్, విడ్త్, థిక్నెస్. సో మనం ఏంటి దీంట్లో డెప్త్ వచ్చేసరికి దేనికి ఫౌండేషన్ డెప్త్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. నెక్స్ట్ థిక్నెస్ ఆఫ్ కాంక్రీట్ బెడ్ యూస్ చేస్తాం కదా, సో ఆ కాంక్రీట్ బెడ్ యొక్క థిక్నెస్ ఎంత ఉంది, వైడ్ ఆఫ్ ద థిక్నెస్, విడ్త్ ఆఫ్ ద ఫౌండేషన్ అనేది ఎంత ఉంది అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో వాటిని ఏ ఫార్ములాస్ యూస్ చేసి క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. So depth of the foundation. The depth of the foundation below ground level is commonly calculated by Rankine's formula based on the assumption that there will be no lateral movement in the soil due to the pressure. According to this formula, the minimum depth of the foundation is given by dF is equal to P naught by gamma into 1 minus sin phi by 1 plus sin phi. సో ఈ ఫార్ములా యూస్ చేసి మనం ఫౌండేషన్ డెప్త్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో మనం ఏంటంటే గ్రౌండ్ సర్ఫేస్ లో ఏమైనా క్యాలిక్యులేషన్స్ చేసుకుంటున్నాము అని అంటే మనం ఓన్లీ అక్కడ ర్యాంకిన్స్ ఫార్ములా యూస్ చేసి క్యాలిక్యులేట్ చేసుకుంటాం, అక్కడ ఉన్న మూమెంట్స్ ని బేస్ చేసుకొని. సో ర్యాంకిన్ ఫార్ములాలో మనకి డెప్త్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఏంటి అని అంటే డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పీ నాట్ బై గామా ఇంటూ 1 మైనస్ సైన్ phi by 1 plus sin phi. సో డిఎఫ్ అంటే ఏంటంటే మినిమం డెప్త్ ఆఫ్ ద ఫౌండేషన్ ఇన్ మీటర్స్ అనమాట. పీ నాట్ వచ్చేసరికి బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ద సాయిల్ ఇన్ కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు గామా ఈజ్ ఈక్వల్ టు యూనిట్ వెయిట్ ఆఫ్ ద సాయిల్ ఇన్ కిలో న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. ఫై ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఇంటర్ఫ్రిక్షన్ ఆఫ్ ద సాయిల్. జనరల్ గా ఏంటంటే ద మినిమం డెప్త్ ఆఫ్ ద ఫౌండేషన్ షుడ్ నాట్ బి లెస్ దాన్ 900 mm ఈవెన్ హాట్ స్ట్రాటా ఈజ్ అవైలబుల్ ఎట్ స్మాల్ డెప్త్. మనం ఏంటంటే ఈ డెప్త్ స్ప్రెడ్ ఫుటింగ్ డెప్త్ వచ్చేసరికి మనం 900 mm కంటే తక్కువ తీసుకోము, మినిమం 900 mm వరకు తీసుకుంటాము. సో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఫార్ములా అది, దాన్ని బట్టి మనం డెప్త్ ఆఫ్ ద ఫౌండేషన్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి థిక్నెస్ ఆఫ్ ద కాంక్రీట్ బెడ్. మనం ఇనిషియల్ గా ఫస్ట్ ఏంటంటే ఆ డెప్త్ వరకు మనం సాయిల్ అనేది ఎక్స్కవేట్ చేసుకుంటాం, డెప్త్ ఆఫ్ ద సాయిల్ ఫౌండేషన్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత. సో ఫస్ట్ ఇనిషియల్ గా స్టార్ట్ చేసేది మనం కాంక్రీట్ బెడ్ ప్లేస్ చేసి దానిపైన ఫుటింగ్స్ అనేవి ప్లేస్ చేస్తాం కాబట్టి ఫస్ట్ కాంక్రీట్ బెడ్ థిక్నెస్ అనేది ఎంత ఉండాలి అనేది ఎంత ఉందని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ద థిక్నెస్ ఆఫ్ ద కాంక్రీట్
block depending upon the type of concrete used. The projection of concrete bed behind bottommost course of the footing and upward forces of the soil. The concrete bed can fall by the crushing, shear or bending. The depth of the concrete bed can be calculated by following formula. సో ఏంటి అని అంటే మనం సిసి బెడ్ అనేది ఎంత థిక్నెస్ తీసుకుంటాం అనేది మన అక్కడ యూజ్ చేసే కాంక్రీట్ క్వాంటిటీని బట్టి ప్లస్ అక్కడ డెవలప్ అయ్యే స్ట్రెసెస్ ప్రెజర్స్ని బట్టి ఏదర్ షియర్ కానీ క్రషింగ్ కానీ బెండింగ్ ఫోర్సెస్ని బట్టి మనం అక్కడ థిక్నెస్ అనేది డిజైన్ చేస్తాం. సో ఆ థిక్నెస్ అనేది ఎంత ఉండాలి అనేది మనం ఈ ఫార్ములాని యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అదేంటి అని అంటే D is equal to root P 3px square by m, where D is equal to depth of the concrete block, P is equal to net upward pressure, x is equal to projection of concrete block on either side of the lowest course of wall footing, m is equal to safe modular of rupture of the concrete used. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే థంబ్ రూల్ వచ్చేసరికి D is equal to 5/6 into T. T is equal to thickness of the superstructure. ఏంటి అంటే మనం యాక్చువల్గా ఆ D is equal to రూట్ ఆఫ్ 3px square by m యూస్ చేసి మనం డెప్త్ క్యాలిక్యులేట్ చేస్తాం. బట్ ఏంటంటే థంబ్ రూల్ బట్ ఏమో మనం D is equal to 5/6 of T తీసుకుంటాం. T అంటేనేమో థిక్నెస్ ఆఫ్ ద సూపర్ స్ట్రక్చర్ థిక్నెస్ వచ్చేసరికి మనకి వాల్ థిక్నెస్ వచ్చేసరికి ఏంటి అంటే 0.3 ఉంటుంది. అంటే 0.3 మీటర్ 300 mm. సో ఆ 300 mm ఇంటూ 5/6 చేస్తే మనకి డెప్త్ ఆఫ్ ద సిసి బెడ్ వస్తుంది. లేదు అని అంటే పైన ఈ రెండిటిలో కూడా మనకి ఏది మ్యాక్సిమం ఉంటే ఆ వాల్యూ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి విడ్త్ ఆఫ్ ద ఫౌండేషన్. సో మనం ఫస్ట్ ఏం చేసాం, డెప్త్ ఆఫ్ ద ఫౌండేషన్ క్యాలిక్యులేట్ చేసాం, ఆ తర్వాత సిసి బెడ్ థిక్నెస్ క్యాలిక్యులేట్ చేసాం, నెక్స్ట్ విడ్త్ ఆఫ్ ద ఫౌండేషన్. విడ్త్ ఆఫ్ ద ఫౌండేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఏం చేస్తాము అని అంటే 2 వాల్యూస్ని బేస్ చేసుకొని తీసుకుంటాం. ఆ రెండిటిలో కూడా ఏది ఎక్కువ ఉంటే ఆ వాల్యూని ప్రిఫర్ చేస్తాం. సో ఫస్ట్ ఫార్ములా వచ్చేసరికి W is equal to capital W by P. Small w is equal to width of the foundation. Capital W is equal to total load including self weight of the capital W into nothing but akkada total self weight. Small w వచ్చేసరికి width of the foundation. P is equal to self bearing capacity of the soil. So first formula lo parameters avi. Next second formula ko వచ్చేసరికి small w is equal to 2b plus 2x. W is equal to width of the foundation, B is equal to width of the wall, X is equal to projection of the concrete bed on either side of the lowest course of the wall footing. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని ఈ రెండిట్లో మనకి ఏదైతే ఎక్కువ వాల్యూ వస్తుందో దాన్ని బేస్ చేసుకొని మనం అక్కడ విడ్త్ అనేది కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి మనం కన్స్ట్రక్షన్ అనేది ఎలా చేస్తాం. ఇప్పుడు ఏం నేర్చుకున్నాము అని అంటే డిజైన్ స్ప్రెడ్ ఫుటింగ్ డిజైన్ అనేది ఎలా చేయాలి. సో డిజైన్ పారామీటర్స్ వచ్చేసరికి మనం డెప్త్ ఆఫ్ ద ఫౌండేషన్ చేసాం, థిక్నెస్ ఆఫ్ ద సిసి బెడ్ చేసాం, థర్డ్ వన్ వచ్చేసరికి విడ్త్ ఆఫ్ ద ఫౌండేషన్. సో మనం ఇప్పుడు పారామీటర్ వాల్యూస్ అనేవి వచ్చినాయి. తర్వాత ఏంటంటే కన్స్ట్రక్షన్ అనేది ఎలా చేస్తాం. సో కన్స్ట్రక్షన్ వచ్చేసరికి ఫస్ట్ ఏంటి అంటే మనం సాయిల్ని ఎక్స్కవేట్ చేస్తాం. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఎక్స్కవేషన్ ఆఫ్ ట్రెంచ్. ఇన్ దిస్ కేస్ ఆఫ్ హాట్ సాయిల్ అండ్ ఫర్ ఏ స్మాల్ డెప్స్ ఎక్స్కవేషన్ ఈస్ క్యారీడ్ అవుట్ బై ద ఏంటి అని అంటే దీంట్లోకి వచ్చేసరికి మనకి ఎంత డెప్త్ వరకు కావాలి అనుకుంటే అంత డెప్త్ వరకు కూడా మనం సాయిల్ని ఎక్స్కవేట్ చేసుకున్నాం. ఫర్ ద సైడ్స్ ఫర్ సాఫ్ట్ సాయిల్స్ విల్ నాట్ బి సపోర్టెడ్ అండ్ స్లైడ్స్. ఇప్పుడు ఏంటంటే మనం ట్రెంచెస్ అనేవి కట్ చేసేటప్పుడు ఏంటి అని అంటే మనం ఒక స్లోప్లో కట్ చేసుకుంటాం. అదే కనుక హాట్ సాయిల్ అయితే స్టేబుల్గా స్లోప్స్ అనేవి నిలబడతాయి. బట్ సాఫ్ట్ సాయిల్స్కి వచ్చేసరికి ఏంటి అని అంటే ఆ సైడ్స్ ఉన్న స్లోప్స్ అనేవి స్టేబుల్గా నిలబడవు. కాబట్టి అప్పుడు మనం జాగ్రత్తగా ఆ ట్రెంచెస్ అనేవి కట్ చేసుకోవాలి. సెకండ్ వచ్చేసరికి శాండ్ ఫిల్లింగ్. ఆఫ్టర్ ఎక్స్కవేషన్ ఈజ్ మేడ్ టు ద రిక్వైర్డ్ డెప్త్ ద బెడ్ సాయిల్ ఈజ్ వెల్ వాటర్డ్ అండ్ కాంపాక్టెడ్ విత్ హ్యాండ్ rammers. A layer of coarse sand is provided on the soil bed for a thickness of 200 mm to 300 mm. శాండ్ ఫిల్లింగ్ వచ్చేసరికి ఏంటంటే మనం ఫస్ట్ ఎక్స్కవేషన్ చేసిన తర్వాత ఫస్ట్ 200 నుంచి 300 mm బిట్వీన్ ఆ రేంజ్లో మనం కోర్స్ శాండ్తో అక్కడ ఉన్న సాయిల్ని లెవెల్డ్గా కాంపాక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఫౌండేషన్ బెడ్ కాంక్రీటింగ్.
సో ఇప్పుడు మనం సీసీ బెడ్ థిక్నెస్ అనేది క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా, సో దాన్ని మనం ఇప్పుడు ప్లేస్ చేసుకోవాలి. సిమెంట్ కాంక్రీట్ మిక్స్ 1:3:6 or 1:4:8 with 40 mm HPG is used for the construction of foundation bed. The foundation bed concrete is laid to the required depth, well compacted and cured. ఫస్ట్ మనం శాండ్ ప్లేస్ చేసేసిన తర్వాత ఇప్పుడు సీసీ బెడ్ ని ప్లేస్ చేస్తాం. సో సీసీ బెడ్ యొక్క మిక్స్ ఏంటి అని అంటే 1:3:6 అన్న తీసుకుంటాం, లేదు అని అంటే 1:4:8 విత్ 40 mm హెచ్పిజి మెటల్ ని తీసుకొని మనం కాంక్రీట్ మిక్స్ ని యూజ్ చేస్తాం అనమాట. సో దాన్ని ఏంటి అని అంటే మనం అక్కడ కాంపాక్టెడ్ గ్రౌండ్ మీద దాన్ని ప్లేస్ చేసిన తర్వాత మన రిక్వైర్డ్ డెప్త్ వరకు ప్లేస్ చేసిన తర్వాత ఫుల్లీ కాంపాక్ట్ చేసి ఆ తర్వాత క్యూరింగ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ వచ్చేసరికి కన్స్ట్రక్షన్ ఆఫ్ మ్యాసనరీ ఫుటింగ్. ఇప్పుడు ఏంటి అంటే మనం సీసీ బెడ్స్ ప్లేస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫుటింగ్స్ ని ప్లేస్ చేస్తాం. సో ఫుటింగ్స్ అనేవి ఎలా ప్లేస్ చేస్తాం? కన్స్ట్రక్షన్ ఆఫ్ మ్యాసనరీ ఈజ్ స్టార్టెడ్ ఆన్ ద కాంక్రీట్ బెడ్ విత్ రిక్వైర్డ్ విత్ ఆఫ్టర్ రీచింగ్ ద masonry above ground level. Back filling of the trench is done with the excavated soil. ఇప్పుడు ఏంటి అని అంటే మనం ఆల్రెడీ కింద ఫస్ట్ సీసీ బెడ్ అనేది ప్లేస్ చేస్తాం. సో సీసీ బెడ్ ప్లేస్ చేసిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఏంటంటే ఫుటింగ్స్ అనేవి డెవలప్ చేస్తాం. ఆ డెవలప్ చేసిన అప్ టు ఏ లెవెల్ జనరల్ గ్రౌండ్ లెవెల్ వరకు మనం ఫుటింగ్స్ అనేవి ప్లేస్ చేస్తాం. సో వన్స్ మనకి సూపర్ స్ట్రక్చర్ లెవెల్ కి వచ్చేసిన తర్వాత ఏంటంటే రిమైనింగ్ ట్రెంచ్ లో మనం మొత్తం ఎక్స్కవేటెడ్ సాయిల్ తో ఫిల్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అని అంటే కన్స్ట్రక్షన్ తర్వాత మనకి డాంప్నెస్ అన్నమాట. సో డాంప్నెస్ వచ్చేసరికి ఏంటి అంటే డాంప్నెస్ అంటే ఏంటి అని అంటే మనకి ఇప్పుడు సో డాంప్నెస్ వచ్చేసరికి ఏంటంటే డాంప్నెస్ లో మనకి ఇప్పుడు ఏదైనా ఒక వాల్ లో కానీ స్లాబ్ లో కానీ మనకి లోపల వైపు కొన్ని వాటర్ డ్రాప్స్ లాగా కనిపిస్తాయి. సో అలా ఉండడాన్నే మనం డాంప్నెస్ అంటాం. సో ఆ డాంప్నెస్ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా ఎలా తీసుకుంటాము అని అంటే ఒకసారి చూద్దాం. ఎఫెక్ట్స్ ఆఫ్ డాంప్నెస్. The various effects caused by the dampness in the building are as follows. It causes efflorescences which may lead to disintegration of bricks, stones, tiles, etc. ఇప్పుడు ఏంటి అని అంటే ఆ డాంప్నెస్ కనుక ఉంటే ఏమవుతుంది అని అంటే అక్కడ డిసింటిగ్రేషన్ జరుగుతుంది. ఎఫ్లూయెన్సెస్ అనేవి డెవలప్ అయ్యి డిసింటిగ్రేషన్ జరుగుతుంది. డిసింటిగ్రేషన్ జరగడం వల్ల ఏంటి అని అంటే అక్కడ బ్రిక్స్ కానీ స్టోన్స్ కానీ టైల్స్ కానీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఇట్ మే కర్జ్ సాఫ్ట్నింగ్ అండ్ క్రంబలింగ్ ఆఫ్ ప్లాస్టర్స్. అక్కడ ప్లాస్టరింగ్ అనేది చేసిన తర్వాత ఈ డాంప్నెస్ కనుక ఉంటే ఏంటంటే అక్కడ ఆ మెటీరియల్ అనేది సాఫ్ట్ గా అయిపోద్ది. ఇంకొకటి క్రంబ్లింగ్ అంటే నథింగ్ బట్ అక్కడ ప్యాచెస్ లాగా ఊడిపోతూ ఉంటది అక్కడ ఉన్న ప్లాస్టరింగ్ అనేది. నెక్స్ట్ వచ్చేసరికి ఇట్ క్రియేట్ ఏ అన్హెల్దీ కండిషన్ ఫర్ ద ఆక్యుపెంట్స్. మనకి ఏంటంటే అక్కడ ఎక్కువ కనుక ఆ రూమ్ లో డాంప్నెస్ కనుక ఎక్కువగా ఉంటే ఏంటంటే అక్కడ ఉన్న హ్యూమన్ కి కూడా అన్హెల్దీగా అనిపిస్తుంది అనమాట. అంటే ఎన్విరాన్మెంటల్ అనేది అన్హెల్దీగా క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఇట్ మే లీడ్ టు ఫార్మేషన్ ఆఫ్ కలర్ ప్యాచెస్ ఆన్ ద వాల్స్ అండ్ సీలింగ్స్ డ్యూ టు ద బ్లీచింగ్ అండ్ ఫ్లేకింగ్ ఆఫ్ ద పెయింట్స్. ఇప్పుడు ఏంటి అని అంటే మనం వాల్స్ కి పెయింటింగ్ అనేది చేసుకుంటాం. సో ఈ
డాంప్నెస్ అనేది వాల్స్ కి ఉండడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న పెయింట్ అనేది ప్యాచెస్ గా రిమూవ్ అయిపోతూ ఉంటది, ఏదర్ వాల్స్ మీద అయినా సీలింగ్స్ మీద అయినా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బ్లీచింగ్ అండ్ ఫ్లేకింగ్, అక్కడ ఉన్న పెయింట్ అనేది ప్యాచెస్ గా ఊడిపోద్ది, ప్లస్ మనకి అన్ఈవెన్ కలరింగ్ అనేది కనిపిస్తుంది అనమాట డాంప్నెస్ వల్ల. నెక్స్ట్ ఇట్ మే కాజ్ వాపరింగ్ అండ్ బక్లింగ్ అండ్ డికే ఆఫ్ ద టింబర్. సో ఇదేంటి అంటే టింబర్ కి కనుక డాంప్నెస్ కనుక ఉంటే ఏమవుతుంది అని అంటే, ఒకవేళ మనం టింబర్ మెటీరియల్ ఎక్కడన్నా యూజ్ చేస్తే కన్స్ట్రక్షన్ లో అక్కడ డాంప్నెస్ అనేది క్రియేట్ అవడం వల్ల ఏంటంటే వ్యాపరింగ్ అంటే అక్కడ ఏం సేమ్ మనకి వాల్స్ కి అయితే ఎలాగైతే ఊడిపోతూ ఉంటుందో, ఇక్కడికి వచ్చేసరికి మనకి అక్కడ ఏమవుతుంది టింబర్ అనేది డికే అయిపోతూ ఉంటుంది. డికే అయిపోవడం వల్ల ఏంటంటే అక్కడ మెటీరియల్ అనేది డిసింటిగ్రేట్ అవుతుంది. డిసింటిగ్రేట్ అయ్యి అక్కడ ఉన్న మెటీరియల్ అనేది కొంచెంగా ఊడిపోతూ ఉంటుంది, అంటే వ్యాపరింగ్ అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఇట్ మే కర్స్ ద కరోజన్ ఆఫ్ మెటల్స్కి వచ్చేసరికి, అంటే లైక్ ఐరన్ మెటల్స్కి వచ్చేసరికి కరోజన్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇట్ మే కాజ్డ్ డిటోరియేషన్ టు ద ఎలక్ట్రిక్ ఫిట్టింగ్స్కి వచ్చేసరికి డిటోరియేషన్ జరుగుతుంది. ఒకవేళ కరెంట్ కన్నా మనకి ఎక్కడైతే మనం ఎలక్ట్రిక్ ఫిట్టింగ్స్ అనేవి చేసుకున్న దగ్గర డాంప్నెస్ అనేది ఉంటుందో అక్కడ డిటోరియేషన్ అంటే నథింగ్ బట్ అక్కడ ఎక్కడైతే వెట్గా ఉన్న ప్లేసెస్లో ఆ కరెంట్ ఫ్లోయింగ్ అనేది జరుగుతుంది, దానివల్ల మనకి డేంజర్. సో అందుకని డాంప్నెస్ అనేది లేకుండా చూసుకోవాలి. ఇట్ మే బి ఎంకరేజ్ టు గ్రోత్ ఆఫ్ టర్మైట్స్. ఇప్పుడు డాంప్నెస్ అనేది ఉండడం వల్ల మనకు అక్కడ బ్యాక్టీరియా ఫంగై ఇన్ఫెక్షన్స్ అనేవి ఫంగీ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో అవి లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ ప్రివెంటింగ్ డాంప్నెస్. సో డాంప్నెస్ అనేది ఏ మెథడ్స్ నుండి ప్రివెంట్ చేయొచ్చు అనేది నెక్స్ట్. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి membrane dam proofing. In this method, a layer or membrane of water repellent material is provided between the source of dampness and the part of the structure. This layer is known as damp proof course. The damp proof course DPC compresses of bitumen, felt, mastic, asphalt, asbestos, silicone epoxy, polymers, plastic or polythene sheets, cement, concrete, etc. DPC may be provided with vertically and horizontally. Provision of DPC at basement level is called tanking. సో ఇప్పుడు మెంబ్రెయిన్ డామ్ ప్రూఫింగ్ లో ఏంటి అని అంటే, మనం ఏదైనా ఒక మెంబర్ని కానీ వాటర్ రెప్లికెంట్ మెటీరియల్ని కానీ అక్కడ డాంప్నెస్ అనేది క్రియేట్ అవ్వకుండా మనం ఒక లేయర్ని కనుక క్రియేట్ చేస్తే దాన్ని డామ్ ప్రూఫ్ కోర్స్ అంటాం. సో ఈ డామ్ ప్రూఫ్ కోర్స్ అనేది మనం ఏమేమి మెటీరియల్స్ యూస్ చేస్తామంటే బిట్యుమన్ స్పెల్ట్ యూస్ చేస్తాం, మాస్టిక్ యాస్ఫాల్ట్ యూస్ చేస్తాం, సిలికాన్ ఎపాక్సీ యూస్ చేస్తాం, పాలిమర్స్ యూస్ చేస్తాం, ప్లాస్టిక్ ఆర్ పాలిథిన్ షీట్స్, సిమెంట్, కాంక్రీట్ ఎక్సెట్రా. సో అవి యూస్ చేసి ఏంటంటే మనం అక్కడ డాంప్ ప్రూఫింగ్ మెటీరియల్ అనేది క్రియేట్ చేయడం వల్ల డాంప్నెస్ అనేది రాకుండా ఉంటుంది. సో ఇవి ఏంటంటే మనం ఏ డైరెక్షన్ నుంచి హారిజెంటల్ గా ప్లేస్ చేసుకోవచ్చు, వర్టికల్ గా అయినా ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇది కనుక మనం బేస్మెంట్ లెవెల్లో కనుక ప్రొవైడ్ చేస్తే ఈ లేయర్స్ అనేవి క్రియేట్ చేస్తే ఏమంటారా అంటే మనకి ట్యాంకింగ్ అంటాం అనమాట. బేస్మెంట్ లెవెల్లో కనుక డిపిసిని కన్స్ట్రక్ట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇంటెగ్రల్ డాంప్ ప్రూఫింగ్. In this method, certain waterproofing components with the concrete mixed to increase the impermeability. The component like chalk, talc, fillers, earth, etc. help to fill the voids and make it waterproof. The components like alkaline silicate, aluminate sulfate, calcium chloride, etc. react chemically with concrete to produce waterproof concrete. Nowadays, many patented waterproofing components in the form of powder or liquid are available in market.
with different trade names. సో ఇంటగ్రల్ డ్యామ్ ప్రూఫింగ్ లో ఏంటి అని అంటే మనం దీన్ని ఏంటి అని అంటే మనకి యూజ్ చేసే కాంక్రీట్ మిక్స్ ఉంటుంది కదా, సో ఆ మిక్స్ లో ఏంటంటే ఈ వాటర్ డ్యామ్ ప్రూఫింగ్ మెటీరియల్స్ ని మనం మిక్స్ చేసి యూజ్ చేస్తాం. సో అవి ఏంటి అని అంటే చాక్స్, టాల్క్స్, పిల్లర్స్ పిల్లర్స్ ఎర్త్ ఎక్సెట్రా. సో ఇవి ఏంటి అంటే మనకి ఎక్కడైతే వాయిడ్స్ ఉన్నాయో వాటిని అన్నిటిని ఫుల్ గా కవర్ చేస్తుంది కాబట్టి అక్కడ ఉన్న మెటీరియల్ అనేది ఇంపర్విస్ మెటీరియల్ గా క్రియేట్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే వాటర్ లాగింగ్ అనేది జరగదు కాబట్టి అక్కడ డాంపింగ్ అనేది జరగదు. సో మనం దానికోసం ఏమేం కాంపోనెంట్స్ యూస్ చేస్తున్నాము అంటే ఆల్కలైన్ సిలికేట్స్, అల్యూమినియం సల్ఫైడ్స్, కాల్షియం క్లోరైడ్స్ అనే కెమికల్ కాంపోనెంట్స్ ని యూస్ చేసి కూడా మనం అక్కడ డ్యామ్ ప్రూఫింగ్ కోర్స్ అనేది డెవలప్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏంటి అని అంటే అవి లిక్విడ్స్ ఫామ్ లో, పౌడర్ ఫామ్ లో కూడా మనకి మార్కెట్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి సర్ఫేస్ ట్రీట్మెంట్. సర్ఫేస్ ట్రీట్మెంట్ వచ్చేసరికి ఇన్ దిస్ మెథడ్ ద ఫిల్లింగ్ అప్ of pores the surface subjected to the dampness with the help of water repellents, metallic soaps such as calcium and aluminum oxalates in done to prevent the dampness. Bitumen solutions, cement coating, painting and varnishing etc. are used for surface treatment. Cement plastering with suitable proportions can be effectively used as surface treatment. సో సర్ఫేస్ ట్రీట్మెంట్స్కి వచ్చేసరికి ఏంటి అని అంటే మనము ఒక ఏదైనా మనం ఎక్కడైతే డాంపింగ్ అనేది క్రియేట్ అవుతుంది అనుకున్నామో అక్కడ ఏం చేస్తున్నామంటే అక్కడ పోర్స్ అనేవి అసలు ఉండకుండా దాన్ని ఏం చేస్తున్నాం, పోర్స్ ని కంప్లీట్ గా ఫిల్ చేయడం కోసం మనం ఏంటి అని అంటే మెటాలిక్ స్లోప్స్ ని, కాల్షియం ని, అల్యూమినియం ఒలెట్స్ ని తీసుకొని మనం అక్కడ వాయిడ్స్ అనేవి ఫిల్ అయ్యేలాగా చేస్తాం అనమాట. సో అలా ఫిల్ అయ్యేలాగా చేయడం వల్ల ఏంటంటే అక్కడ డాంపింగ్ అనేది జరగదు, వాటర్ లాగింగ్ జరగదు కాబట్టి డాంపింగ్ అనేది జరగదు. బిట్యూమన్ సొల్యూషన్, సిమెంట్ కాంక్రీట్ కోటింగ్, పెయింటింగ్, వార్నిషింగ్ ఇవన్నీ కూడా మనకి సర్ఫేస్ ట్రీట్మెంట్ లో వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. ఇవి కాకుండా ఇంకా ఎఫెక్టివ్ గా ఏం చేయొచ్చు అని అంటే మన సిమెంట్ ప్లాస్టింగ్ చేసేటప్పుడే ఆ సిమెంట్ ప్లాస్టింగ్ లోనే మనం ఏమైనా సూటబుల్ ప్రొపోర్షన్స్ లో ఈ సర్ఫేస్ ట్రీట్మెంట్ మెటీరియల్స్ ని కనుక యాడ్ చేసి ప్లాస్టింగ్ కనుక చేస్తే అది ఇంకా ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుంది సర్ఫేస్ ట్రీట్మెంట్ లో. నెక్స్ట్ వచ్చేసరికి గంటింగ్. In this method, a layer of rich cement concrete mortar is deposited under the pressure of 2 to 3 with the help of surface gun and surface to be waterproof. గంటింగ్ లో ఏంటి అని అంటే నథింగ్ బట్ ఏంటి 2 to 3 kgs per centimeter square సమ్ ఆఫ్ ద ప్రెషర్ యూజ్ చేసి రిచ్ సిమెంట్ మోటార్ ని మనం ఏంటంటే ఎక్కడైతే మనకి డాంపింగ్ క్రియేట్ అవుతుందో సిమెంట్ గన్ అంటే నథింగ్ బట్ ఏంటంటే సమ్ ఫోర్స్ యూజ్ చేసి అక్కడ ఉన్న సర్ఫేస్ మీద ఉన్న వాయిడ్స్ ని ఫిల్ చేయడాన్ని మనం గంటింగ్ అంటాం అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఎఫెక్టివ్ మెథడ్. నెక్స్ట్ వచ్చేసరికి క్యావిటీ వాల్ కన్స్ట్రక్షన్. In this method is shielded in the main wall of the building by an outer skin wall, leaving a cavity in between the two in construction. The cavity prevents the moisture from the traveling from outer to the inner. So cavity wall అంటే ఏంటి అని అంటే ఇప్పుడు మనకి ఏదైతే మన బిల్డింగ్ కి అవుటర్ వాల్ ఉంటుందో ఆ అవుటర్ వాల్ లో సడన్ గా మనకి ఇన్సెక్ట్స్ అనేవి లోపలికి రాకుండా, డాంపింగ్ అనేది క్రియేట్ అవ్వకుండా ఆ అవుటర్ వాల్ కి సమ్ డిస్టెన్స్ లో మనం క్యావిటీ వాల్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. సో క్యావిటీ వాల్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం సడన్ గా మన బిల్డింగ్ వాల్ అవుటర్ సైడ్ మీద యాక్ట్ అవ్వకుండా కన్స్ట్రక్షన్ వాల్ మీద, క్యావిటీ వాల్ మీద యాక్ట్ అవుతుంది అనమాట. ఏదైనా రెయిన్ అవ్వనివ్వండి, ఏదైనా వాటర్ ఇన్సెక్ట్స్ అనేవి, వాటర్ డిపాజిట్స్ అనేవి అలా అవ్వడం వల్ల ఏంటి అంటే మనం మెయిన్ వాల్ అనేది డాంపింగ్ అనేది జరగదు. సో ఇది వన్ ఆఫ్ ద ప్రికాషన్ మెజర్ ఫర్ డాంపింగ్. సో ఇంతటితో మనకి ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి మనం ఈ ఫస్ట్ యూనిట్ లో ఏమేమి నేర్చుకున్నామంటే బిల్డింగ్ కాంపోనెంట్స్ నేర్చుకున్నాం. సో బిల్డింగ్ కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏం నేర్చుకున్నాం, టైప్స్ ఆఫ్ బిల్డింగ్స్ నేర్చుకున్నాం. ఆ తర్వాత వచ్చేసరికి టైప్స్ ఆఫ్ ఫౌండేషన్స్ నేర్చుకున్నాం. టైప్స్ ఆఫ్ ఫౌండేషన్స్ తర్వాత టైప్స్ ఆఫ్ లోడ్స్ నేర్చుకున్నాం. అంటే ఫస్ట్ మనం ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే అసలు బిల్డింగ్ లో ఏం కాంపోనెంట్స్ ఉంటాయి, తర్వాత ఎన్ని బిల్డింగ్ టైప్స్ ఉంటాయి, ఆ తర్వాత మనం ఈ బిల్డింగ్స్ కి ఏ టైప్స్ ఆఫ్ ఫౌండేషన్స్ ప్రిఫర్ చేస్తాం. సో ఆ ఫౌండేషన్ ప్రిఫర్ చేసిన దానికి ఏ లోడ్స్ ని బట్టి డిజైన్ చేస్తాం, ఆ లోడ్స్ ని బట్టి
మనం ఎలా డిజైన్ చేసుకుంటాం ఫౌండేషన్ని. సో ఆ ఫౌండేషన్ని డిజైన్ చేసిన తర్వాత వాటిని ఎలా కన్స్ట్రక్ట్ చేసుకుంటాం, ఎలా కన్స్ట్రక్ట్ చేసుకున్న తర్వాత సో మన ఫౌండేషన్ వరకు కన్స్ట్రక్ట్ చేసేసుకున్న తర్వాత డాంప్నెస్ కనుక క్రియేట్ అయితే డాంప్నెస్ అంటే ఏంటి, డాంప్నెస్ కనుక క్రియేట్ అయితే దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి, దాన్ని ఎలా మనం ప్రివెంట్ చేసుకోగలం అనేది మనం ఫస్ట్ యూనిట్లో నేర్చుకున్నాం. సో ఇంతటితో ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో సెకండ్ యూనిట్ స్టార్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ.